నమస్కారం, నేను మీ జీవిత. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం హిందూ ధర్మ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ. దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజున ప్రారంభమయ్యే ఈ మాసం శివుని మాసం అని ఆధ్యాత్మిక గ్రంథాలు వర్ణిస్తున్నాయి. పౌర్ణమి వరకు కొనసాగే ఈ నెలలో ప్రతిరోజు భక్తిలో గడపడం, శివారాధన చేయడం, దీపాల వెలుగుతో చీకటిని తొలగించడం విశిష్టమైన సాంప్రదాయం. ఈ నెలలో సూర్యుడు తులారాశిలో ప్రవేశించి ఆకాశంలో చల్లని తేజస్సుతో వెలుగులు విరచిమ్ముతాడు. భూమి వాతావరణం పవిత్రమవుతుంది. అందుకే ఈ కాలం దేవారాధనకు అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడింది. పురాణాల ప్రకారం కార్తీక మాసంలో చేసిన శివారాధన జన్మ జన్మల పాపాలు పోయేలా చేస్తుంది. శివుడు భక్తుల కష్టాలను నివారించి మోక్ష మార్గం ప్రసాదిస్తారని విశ్వాసం. కార్తీక మాసాన్నే శివుడి పూజ మాసం అని నమ్ముతారు. ఈ మాసంలో ఉదయమే లేచి పవిత్ర జలాలతో స్నానం చేయడం, అనంతరం శివలింగం ముందు దీపాలు వెలిగించి ప్రదక్షిణలు చేయడం అత్యంత పుణ్యకార్యం. ఇంటి ముందు ఆలయంలో తులసి చెట్టు దగ్గర అనేక దీపాలను వెలిగించడం ఈ మాసపు చిహ్నం. ఈ దీపాలు కేవలం వెలుగుకే కాకుండా మన హృదయంలోని అజ్ఞాన చీకటిని తొలగించే దివ్య జ్వాలలకు ప్రతీకలు. బిల్వ పత్రం కూడా ఈ మాసంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బిల్వ దళాలతో శివుణ్ణి అభిషేకం చేస్తే శివుడు ఆనందిస్తాడని, సౌభాగ్యం ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. బిల్వపత్రం 3 భాగాలు 3 తత్వాలను సూచిస్తాయి. అవే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు. అవి శివుని రూపాన్ని సూచిస్తాయి. అలాగే దీపారాధన ప్రధానంగా ఉండే ఆచారం. దీపం వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని మన హిందూ సాంప్రదాయం చెబుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత చీకటి రాకముందు దీపం వెలిగించడం చాలా విశిష్టమైనది. ఈ సమయంలో చేసిన శివ పూజ మన పాపాలు తొలగి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. 365 దీపాలు వెలిగించి కార్తీక దీపారాధన చేస్తే ఏడాదంతా పాపాలు నశిస్తాయని విశ్వాసం. మన జీవితం అజ్ఞానంతరంలో మునిగిపోయినప్పుడు శివ పూజ అనే జ్ఞానదీపం వెలిగించాలి అని కార్తీక మాసం మనకు నేర్పే సత్యం. దీపం వెలిగించడం కేవలం కర్మకాండం కాదు, అది మన హృదయంలోని వెలుగును వెలిగించే ఆధ్యాత్మిక సాధన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.